చంద్రబోస్ స్థాపించినటువంటి అఖిల భారత విద్యార్థి బ్లాక్, అలాగే ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఏగల్ టీం అంటే మారక ద్రవ్యాలను నిషేధించాలి, నిరోధించాలి, చట్టబద్ధంగా అటు తీసివేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఒక చట్టం అయితే అయింది. దీన్ని ఆధారంగా తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా ఏగల్ టీము, స్టూడెంట్ బ్లాక్ కలిసి అలా భీమవరం, తణుకు, నర్సాపురం, పాలకొండ కేంద్రాలలో డ్రగ్స్ నిషేధిత భారతదేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో కార్యాచరణ ప్రారంభమైంది. దీని అంశానికి ప్రధానమైనటువంటి కీలక భూమిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభుత్వాన్ని స్థాపించడానికి ముందు ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించారు. ఆ నేషనల్ ఆర్మీ స్ఫూర్తితో ఆయన 3 అంశాలను తీసుకున్నారు. ఒక అంశం ఈ దేశభక్తి కలిగి ఉండాలి, ఈ దేశాన్ని మార్చాలి, ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి 3 స్లోగన్స్ తీసుకుని ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. అదే లక్ష్యంతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో ఒకటైనటువంటి ఈ డ్రగ్స్ మాఫియాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఒక కార్యాచరణ తీసుకుని పనిచేస్తాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి నల్లబెల్లి వంశీ గారు ఈ తణుకు ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, ప్రభుత్వ అధికారుల్ని, సహచర విద్యార్థి సంఘాలని కలుపుకొని రాజకీయాలకు అతీతంగా డ్రగ్ రహిత పశ్చిమ గోదావరి జిల్లాను ముందు వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో కార్యాచరణ తీసుకున్నారు. ఈ కార్యాచరణకి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు, నగర ప్రముఖులు, పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించారు. అలాగే దానికి సంబంధించిన ఏగల్ కౌన్సిల్ కూడా దీంతో అసోసియేట్ అయి పనిచేస్తుంది. పోలీస్ సహకారం, ప్రజాప్రతినిధుల సహకారం, అలాగే ఇక్కడ ఇంతమంది విద్యార్థులు పంపించినటువంటి విద్యా సంస్థల అధిపతులు ఈ అందరి సహకారంతో ప్రథమంగా తణుకులో ముందు డ్రగ్ రహిత తణుకుని చేసి, అలాగే డ్రగ్ రహిత పశ్చిమ గోదావరి జిల్లా, డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ని చేయాలనే సంకల్పంతో చేశారు. దీన్ని సహకరించినటువంటి అందరికీ కూడా, మీడియా వారితో సహా అందరికీ కూడా ఆజాద్ హింద్ ఫౌజ్ నేషనల్ కమిటీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.